హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మధ్యాహ్న భోజన పథక కార్మికులు ముట్టడించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో 10,000 జీతం ఇస్తామని ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, అప్పులు చేయాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ నినాదాలతో ఆందోళన చేపట్టారు. బిల్లే లేదు. కోడిగుడ్లు ఏమో వాళ్ళేమో 6 రూపాయలు ఇస్తారు, మేము 8 రూపాయలు 7 రూపాయలు అవుతుంది గుడ్డుకు. మేము ఎక్కడ తెచ్చి పెట్టాలి సార్? మాకు జీతం 1000 రూపాయలు జీతం ఇచ్చిండు. ఆ 1000 రూపాయలు జీతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈయన గెలిస్తే నేను 10,000 ఇస్తానని హామీ ఇచ్చిండు. గెలిచిండు, మంచిగా మెదలుకుంటున్నాడు. ఒత్తిడి, ఇక్కడ పిల్లల ఒత్తిడి ఎవరెవరిది సార్ భరించాలి? మాకు గవర్నమెంట్ బిల్లు లేదు, జీతం లేదు, ఏమీ లేదు సార్. మేము అడిగినాం ఆయనని, మాకు 10,000 ఇయ్యమని చెప్పి అడగలే. ఆయనకేదో భయపడి మాకు ఒప్పుకున్నాడు, ఇయ్యాలి. ఇప్పుడు మరి ఇంతమంది ఆడల్లో ఉసురు కాదు ఇది. మేము అక్కడ కట్టెలు లేకపోతే మేము చెట్లలో పోయి కట్టెలు తెచ్చుకుంటాం. గ్యాసులు ఉంటాయి, ఆయన ఇంటికాడ ఒక్కరోజు గ్యాస్ లేకపోతే అండమాన ఆయన భార్యని మేము అడిగినామా 10,000 చేయమని. మా ఓటు వేసుకున్నాడు, మా 10 లక్షలకు ఒక్క విలువ. మా ఓటు 23 సంవత్సరాలు జీవితాలు ఆడుకుంటున్నాడు ఆయన. 50,000 జీతం చేయమన్నాం ఆయనకు, ఓన్లీ 10,000 అన్నాడు. సంతోషపడి ఓట్లు వేసినాం మేము. ఆయన మాకేం చేసిండు? మేము అక్కడ బోర్లు దోమి పిల్లల కండి 3 గంటలు అవుతుంది ఇంటికి వచ్చే వరకు. ఆయనకు తెలియదు రేవంత్ రెడ్డికి మా ఓట్లు అవసరం ఉన్నాయా? మా ఓట్లు వేయించుకుంటాడు, 10,000 ఇస్తాడు. అందరు ఆశపడ్డలు, ఇంకా పెద్ద మనుషులు 40-50 ఏళ్ళు కూడా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కిన నుంచి సార్ మాకు ఇత్తని చెప్పిండు, ఇత్తలేడు. అసలే మాకు జీతమే పడతలేదు. మేము జీతం పడండి, మేము అన్నం పెడుతున్నాం సారు. 10,000 జీతం పెంచుతున్నాడు, 10,000 పెంచుతున్నాడు. ఇప్పటిదాకా కూడా పెంచలేడు. ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తున్నాడా? మేము అన్నం పెడుతున్నాం సారు. మేము అన్నం పోతలేము, అన్నం పెడుతున్నాము. పిల్లలు దేవుళ్లతో సమానమని అన్నం పెడుతున్నాం.